గుడ్ మార్నింగ్, నమస్కారములు. ముఖ్యంగా నిన్న పబ్లిక్ హియరింగ్ జరిగినటువంటి ఇథనాల్ కంపెనీ మీద నేను కొంచెం విశ్లేషణ చేస్తూ సలహాలు, సూచనలు మేనేజ్మెంట్ సునీల్ రెడ్డి కానీ, బుచ్చిబాబు కానీ, బుచ్చి గారు కానీ నేను చెప్తా ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. ఏదైతే మీరు దీన్ని పెట్టుకున్నారో, ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ది ఇథనాల్ 60 KLPD గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ, అదేవిధంగా బై సువేరా బయోఫీల్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 439 అండ్ అదర్స్, మోమిన్పేట్ విలేజ్, అదేవిధంగా మండల్, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ. ముఖ్యంగా గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ యూనిట్ బేస్ లైన్ కలెక్షన్ మార్చి 25 టు మే 25, ఏప్రిల్ మే 3 months చేసినట్లు మాకు అర్థమవుతుంది. దీనికి ఎన్విరో ల్యాబ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ వాళ్ళు చేశారు. నేను కైండ్లీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, పబ్లిక్ మేధావులైనటువంటి శర్మ గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ పబ్లిక్లో అవేర్నెస్ పెంచి ఇది రెడ్ కేటగిరీ పొల్యూషన్ వస్తుందని చెప్పి వాళ్ళు అవేర్నెస్ చేయడం, దాంట్లో భాగంగా రైతులందరూ కూడా వద్దని చెప్పడం జరిగింది. అయితే మేనేజ్మెంటు బుచ్చిరాజు గారు నేను ఈ ప్లాంట్ పెట్టను అని చెప్పి పబ్లిక్ మాట ఇచ్చాడు. ఎందుకంటే ఆయన్ను ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం కల్పించలేదు. ఇక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు అక్కడ 10 ఎకరాలు ఉండి అక్కడే పెట్టాలనేది ఏం లేదు. మీకు కుక్కిరేనిపల్లి అనేటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది వికారాబాద్లో. దీన్ని ఇక్కడ మీకు పర్మిషన్లు వచ్చిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయడం కానీ, లేదా ఇండస్ట్రియల్ పార్కులో గౌరవ మేనేజ్మెంటు ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని, అది కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించింది, తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ వాళ్ళదే అది ఇండస్ట్రియల్ పార్కులు. తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్కులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఫుడ్ ప్రాసెస్కి ఉన్నాయి, రకరకాలైన దాంట్లోకి ఉన్నాయి. ఇది రెడ్ కేటగిరీ అని మేధావులు చెప్తున్నారు కాబట్టి ఇథనాల్ వల్ల పెద్దగా ఇబ్బంది లేదనేది చాలామంది చెప్తా ఉంటారని పొలిటీషియన్స్ ఈ యొక్క ప్రాజెక్టును చేశారు. దాదాపుగా 25 నుంచి 30 ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎవరైతే మేధావులని చెప్పేటువంటి వాళ్ళల్లో కేవలం ఒక సైడ్ నుంచే నాణ్యాన్ని ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో మనకు నివారించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కొంత కరెక్ట్ అయినప్పటికీ మనము ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇండస్ట్రీ పెట్టకుండా ఉండలేమని ఒక కాన్సెప్ట్, ప్రభుత్వ పాలసీ. అదేవిధంగా మనం చూసాం, ఢిల్లీలో రైతులకు నల్ల చట్టాల గురించి 1 సంవత్సరము ధర్నా చేశారు. ఇప్పుడు నారాయణపేటలో అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు 3-4 years నుంచి ధర్నా చేస్తూనే ఉన్నారు. కానీ పెట్టారు, చేస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు అందరూ ఉన్నారు, ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. పాలసీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను సునీల్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మోమిన్పేటలో కాకుండా వికారాబాద్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది. అది పరిశ్రమలన్నీ కూడా శంషాబాద్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు, అక్కడ ఉన్నటువంటి చిన్న చితక రకరకాలైనటువంటి పరిశ్రమలన్నీ కూడా అక్కడికి షిఫ్ట్ కావడం కోసం గత ప్రభుత్వం ఆ విధమైన ఆర్డర్ను చేసి చేయడం జరిగింది. అది పూర్తిగా లేదు, కొంత భాగం ఉంది. ఆ విధంగా కొంత మీరు అందులో అంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 2 ఏళ్ల కింద తీసుకున్నప్పుడు మీరు అతి తక్కువ ధరకు తీసుకుండొచ్చు. తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర
రేటు చాలా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మీరు ఇలాంటి పరిశ్రమ పెట్టాలనుకున్నప్పుడు అందులో కామన్ ఈటీపీ ప్లాంట్ ఉంటుంది, లేదా మీరు కూడా పెట్టడానికి ఉంటుంది. అక్కడ భూగర్భ జలాలు కూడా నాశనం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ విధంగా అడుగులేని చెప్పి మేనేజ్మెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోను కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి మా మేధావులైనటువంటి మా మిత్రులు ఎందుకు మాట్లాడలేదో, ఎందుకు మౌనం వహించారో నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు. మరి మేనేజ్మెంట్ వాళ్ళు ప్రభావితం చేశారా, లేదా పబ్లిక్ చేశారా? దాదాపుగా మా మేధావులు 70 నుంచి 100 మంది వచ్చారు. కార్లు, అదేవిధంగా బైకులు వేసుకొని విపరీతమైనంగా చాలా దూరం నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి మేధావులు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వాళ్ళు ఎందుకో మౌనం వహించారో నాకు అర్థం కాకుండా దాని మీద నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. మరి మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా కనీసం ఒక్కరు కూడా ఈ పరిశ్రమ వద్దని కానీ కావాలని ఒక లెటర్లు కూడా ఇవ్వలేదు. గుంపులుగా వచ్చి లెటర్ల మీద లెటర్లు పోటీ పడి ఇచ్చేటువంటి మేధావులు నిన్న ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు అన్న దాని మీద నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. లేదు మేనేజ్మెంట్ ప్రభావం చేసిందా లేక పబ్లిక్ చేశారనేది స్వచ్ఛందంగా పనిచేసే వాళ్లకు ఏది ఆశించకుండా ప్రజల కోసమే పనిచేసేటువంటి మిత్రులు ఎన్జిఓలకు, రెగ్యులర్ ఎన్జిఓలు ఎవరు మాట్లాడలేదు. మేధావులు, సైంటిస్టులు, అదేవిధంగా బాగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే వాళ్ళు సుదీర్ఘంగా మాట్లాడినాడు. దాంట్లో నేను ఒక్కనే మాట్లాడడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.